అసలు టాలీవుడ్కి ఏమైంది? రోజుకో ఇష్యూ, రోజుకో పంచాయతీ, రోజుకో గలాట అన్నట్లుగా మారిపోయింది. ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ ఇష్యూ. ఇప్పుడు ఇష్యూ ఇండస్ట్రీ అటెన్షన్ మొత్తాన్ని గ్రాప్ చేస్తోంది. డే బై డే హీట్ పెరిగిపోతోంది. ఒకవైపు పవర్ గేమ్, మరోవైపు కౌంటర్ స్ట్రాటజీ. ఎవరి మూవ్ వెనుక ఏ ప్లాన్ దాగుంది? రూల్స్ పేరుతో గేమ్ ఆడుతోంది ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానం కోసమే ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో తీసుకునే డెసిషన్ పై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. మరి ఆ నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఎవరికి రిలీఫ్ ఇస్తుంది? కాంట్రవర్సీని నెక్స్ట్ లెవెల్కి ఏమైనా తీసుకెళ్లబోతోందా? అసలు తెర వెనక నడుస్తున్న ఈ హై వోల్టేజ్ డ్రామా ఏంటి? ఎవరి వర్షన్ లో ఎంత నిజం ఉంది? ఆల్రెడీ చెప్పా, అదే అన్నా నేను. వద్దు, కింద ఆల్రెడీ జరుగుతుంది మీటింగ్ అని చెప్పాను. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, మీరు ఇలా ఏం తేలంది మీరు అభిప్రాయం అంటే మళ్ళీ అది బయటికి వేరేలాగా ఇప్పుడు మేమే అంత రచ్చ జరుగుతుంది. వీళ్ళకి అగైనెస్ట్ గా అభిప్రాయం తీసుకున్నాం. మేము బయట తీసుకుంటామని కూడా కావాలంటే మీటింగ్ అయిపోయినాక అన్నతో ఇప్పిస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పండి పెడదామని చెప్పా నేను ఆల్రెడీ. వద్దు ప్లీజ్, దయచేసి ఇలాంటి ఏం ఓకేనా? ఎందుకంటే సగం మీటింగ్ లో మీరు మీటింగ్ పెడితే ఏం చెప్తారు చెప్పండి. ఇక్కడ ఎందుకు ఇవన్నీ చేయనిచ్చావు? పర్మిషన్ ఉందని కూడా అడిగాను సార్. సగం సగం రాంగ్ వెళ్ళిపోతుంది. అట్లా మాట్లాడొద్దనే చెప్పారు మేడం. నువ్వు ఉండి కూడా నువ్వు సైలెంట్ ఉంటావు. శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్. ఈ ఎపిసోడ్ పై రోజుకొక ట్విస్ట్ కనిపిస్తోంది. పైకి డాన్సర్స్ అసోసియేషన్ గొడవలా కనిపిస్తున్నా ఏదో పర్సనల్ గ్రడ్జ్ తో జరుగుతున్న ఆధిపత్య పోరాటం అనేది ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. డాన్సర్స్ అసోసియేషన్ మధ్య గొడవ ఇప్పటికిప్పుడు పుట్టిందైతే కాదు. అసోసియేషన్ అంతర్గత పాలన, నిబంధనలు, ఆధిపత్య పోరుకి సంబంధించి గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉంది. పైకి తమ మధ్య గొడవ లేవని చెప్తున్నా అంతర్గతంగా మరొక టీంతో గత కొంతకాలంగా అంతర్గత పోరు ఉంది అన్నది నిజం. దీంతో ఇష్యూ చాలా సీరియస్ గా మారిపోయింది. అసలు ఈ వివాదానికి మూల కారణం 10 మంది ఈసీ సభ్యులు రాజీనామా చేయడం. మొత్తం 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు నిర్వహించాలని ప్రస్తుత అధ్యక్షురాలు జానీ మాస్టర్ సతీమణి సుమలత వర్గం నిర్ణయించింది. అయితే శేఖర్ మాస్టర్ వర్గం మాత్రం ఇంతమంది సభ్యులు వైదొలిగిన తర్వాత ప్రస్తుత కమిటీకి నైతిక హక్కు లేదని, మొత్తం కమిటీని రద్దు చేసి కొత్తగా పూర్తి స్థాయి ఎన్నికలు నిర్వహించాల్సిందని పట్టుబడుతోంది. అసలు ఇద్దరి వాదనలేంటో ఇప్పుడు చూద్దాం. సో శేఖర్ మాస్టర్ 10 మంది ఈసీ సభ్యులు రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుత కమిటీ కొనసాగే నైతిక హక్కు లేదు అని చెప్తున్నారు. జానీ మాస్టర్ బైలాస్ ప్రకారం ఉప ఎన్నికలు నిర్వహించొచ్చని చెప్తున్నారు. శేఖర్ మాస్టర్ ఏమో ఉప ఎన్నికలు కాదు, పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలంటున్నారు. జానీ మాస్టర్ ఏమో జనరల్ బాడీదే నిర్ణయాధికారం అంటున్నారు. శేఖర్ మాస్టర్ ఫెడరేషన్ అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియ బైలాస్ కి విరుద్ధం అని చెప్తున్నారు. జానీ మాస్టర్ ఏమో ఫెడరేషన్ అసోసియేషన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అంటున్నారు. శేఖర్ మాస్టర్ అసోసియేషన్ నిర్ణయాలు ఫెడరేషన్ పరిధిలోనే ఉండాలని వాదిస్తున్నారు. జానీ మాస్టర్ ఏమో మెజారిటీ సభ్యుల నిర్ణయమే ఫైనల్ అని చెప్తున్నారు. శేఖర్ మాస్టర్ కొత్త సభ్యత్వాలు, డాన్సర్స్ కార్డుల జారీలో పారదర్శకత ఉండాలి అని చెప్తున్నారు. జానీ మాస్టర్ ఏకపక్ష నిర్ణయాలు ఎవరూ తీసుకోవడం లేదని కౌంటర్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ సభ్యత్వాల కేటాయింపుతో ఎన్నికల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదిస్తున్నారు. జానీ మాస్టర్ ఏమో నిబంధనల ప్రకారమే ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఆయన టీం చెప్తోంది. సో ఈ భిన్నాభిప్రాయాలే ఇటీవల జనరల్ బాడీ సమావేశంలో తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అనంతరం టాలీవుడ్ పెద్దల చొరవతో మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు మాస్టర్లతో మాట్లాడి ఉద్రిక్తత తగ్గించే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత విభేదాలు లేవని జానీ మాస్టర్ స్పష్టం చేసినప్పటికీ ఉప ఎన్నికలు, ఫెడరేషన్ అధికార పరిధి, సభ్యత్వాల వ్యవహారం, అసోసియేషన్ పాలన వంటి అంశాలపై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. సో మా ఫిల్మ్ ఎడిటర్, ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. సో లక్ష్మీనారాయణ, ఏం జరగబోతోంది? ఒక పక్క ఫెడరేషన్ కి సంబంధం లేదని జానీ మాస్టర్ వర్గం వాదిస్తోంది, ఫెడరేషన్ కి లోబడే మీరు పనిచేయాల్సి ఉంటుందని శేఖర్ మాస్టర్ వర్గం వాదిస్తోంది. ఈ వాదోపవాదాలైనా ఏమైనా దీని మీద ఒక ఫైనల్ గా తేలే అవకాశం కనిపిస్తోందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే మనం దీన్ని చాలా సీరియస్గా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఫిలిం ఫెడరేషన్
అనేది 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన సుప్రీం బాడీ. ఈ సుప్రీం బాడీ ఇన్వాల్వ్ అయింది అంటే ఆ అసోసియేషన్లో ఎంతో కొంత లుకలుకలు ఉన్నట్టే. ఆ అసోసియేషన్ వాళ్ళలో ఒకళ్ళకి సరైన అవగాహన రాహిత్యం ఉందని చెప్పుకోక తప్పదు. ఈ ఫెడరేషన్ ఇన్వాల్వ్ అవ్వటానికి ముందుగా జరిగిన పరిణామాలు ఏంటంటే ఈ ఒకరిని వర్గం ఒకరిని అనుకోవటము, అది వ్యక్తిగత కక్ష అని కొంతమంది వాదిస్తుంటే, లేదు వ్యక్తిగతంగా మమ్మల్ని మేము కూడా ఎలక్ట్ అయి ఉన్నాము, మమ్మల్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత వేధిస్తుందని రిజైన్ చేసిన సభ్యులు చెప్పటము, ఆమెలాగా మేము కూడా ఎలక్ట్ అయ్యాం కాబట్టి సర్వీస్ చేయడానికి వచ్చాం కాబట్టి మమ్మల్ని సర్వీస్ ఓరియంటెడ్గా చూడాలి తప్ప మేమేదో ఇక్కడ ఎంప్లాయీస్ లాగా మమ్మల్ని ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. ఈ అసోసియేషన్ ఈ బాడీ కొత్త బాడీ వచ్చినప్పటి నుంచి గత డిసెంబర్లో వచ్చింది ఈ ఎలక్టెడ్ బాడీ. ఈ గత డిసెంబర్ నుంచి జరుగుతున్న ప్రతి నెల సమావేశాల్లో ఇలాంటి తంతే జరుగుతుంది. అందుకోసమనే మేము రాజీనామా చేశామని ఆ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ సభ్యుల రాజీనామాలను వేరెత్తి మన ఫిలిం ఫెడరేషన్కి అందజేశారు. ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు మీ అసోసియేషన్ సమస్యను మీరు అంతర్గతంగా 24 క్రాఫ్ట్స్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఇంత అత్యవసరంగా వాళ్ళు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి? అదే ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఏంటంటే, అసోసియేషన్ మీ సమస్యల్ని మీరు సమర్థవంతంగా నిర్వహించుకోండి ఫిలిం ఫెడరేషన్ చెప్పినప్పటికీ వాళ్ళు వాటిని పక్కన పెట్టడం వల్ల ఈ ఫిలిం ఫెడరేషన్ అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశం కావాల్సి వచ్చింది. ఈ అత్యవసర సమావేశంలో వాళ్ళు నిర్ణయం తీసుకుందంటే ఈ 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి సెక్టార్కి సంబంధించిన ప్రెసిడెంటు సెక్రటరీ ట్రెజరర్ ఈ కౌన్సిల్లో ఉంటారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న మీదటే ఈ డాన్సర్స్ అసోసియేషన్ వివాదాన్ని సమస్యని సామరస్యంగా పరిష్కరించాలి. ఎవరైనా ఈ 24 క్రాఫ్ట్స్ అనుగుణంగా అసోసియేషన్ కి సంబంధించిన గొడవలో గతంలో ఎప్పుడైనా ఫెడరేషన్ ఇలా జోక్యం చేసుకుని ఆ సమస్య పరిష్కరించిన ప్రయత్నాలు జరిగాయా గతంలో ఎనీ అసోసియేషన్ లో? గతంలో ఎప్పుడైనా ఏ అసోసియేషన్ అయినా ఆ అసోసియేషన్కి సంబంధించిన జనరల్ బాడీలు నిర్వహించుకున్న దాఖలాలు ఉన్నాయి తప్ప ఒక అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశాన్ని ఫిలిం ఫెడరేషన్ సభ్యులు నిర్వహించడం అనేది నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో జరిగిన పరిస్థితి అయితే లేదు. మనం కూడా అసోసియేషన్ సభ్యుల్ని కూడా ఇందాక అడిగాము. ఇలాంటి పరిస్థితి గత 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ ఉత్పన్నం కాలేదు. అంటే వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోకుండా ఒక ఫెడరేషన్ని కాదని ఒక ఆర్గనైజేషను వెళ్ళటం అనేది ఇప్పటి వరకు జరగలేదు అని చెప్తున్నారు. అందుకోసమనే ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన ఫిలిం ఫెడరేషన్ సభ్యులందరూ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆ సభ్యుల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యులందరికీ జరగాల్సిన పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ వివరించి తదనుగుణంగా వాళ్ళు ఆ అసోసియేషన్ డాన్సర్స్ అసోసియేషన్ ఏకీభవిస్తుందా వాటిని విభేదిస్తుందా అనేది నిర్ణయాన్ని పెడతామని. కాబట్టి అసోసియేషన్ కి సంబంధించి గొడవ సద్దు అడుగుతుందా లేదా అన్నది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. మూవింగ్